18వ పిఎస్సి చైర్మన్ల సదస్సు ప్రారంభించిన కేటీఆర్ పరీక్షా నిర్వహణలో టెక్నాలజీ వినియోగంపై చర్చ. సిటీలో రెగ్యులర్గా ఫ్యాషన్ వీక్స్, ర్యాంపై దుమ్ము రేపుతున్న మోడల్స్. హైదరాబాద్ టుడే అప్డేట్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక పాత బస్తీ అల్లర్లతో పురాణాపూల్ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ, ఈసీ అన్ని ఏర్పాట్లు చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. సాయంత్రం 6 గంటల తర్వాతే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. తొలుత 26 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. 26 వార్డులలో 2 గంటల లాగ్బగ్ 2 అవర్స్ లో రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. 5-5:30 గంటల మధ్యన ఒక 26 వార్డులలో రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ స్టార్ట్ అయిన 3 గంటల లోపల ఇంకొక 26 వార్డులలో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే 6 o'clock మ్యాక్సిమం రిజల్ట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 hours లోని ఇందాక సెల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్ కాన్ఫిడెంట్. సో ఫస్ట్లోనే కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అంతా సెట్ అయిపోతుంది. బల్దియా లెక్కింపు తర్వాత పూర్తి ఫలితాలు రాత్రి 8 గంటల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం ప్రింట్ మీడియాను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. 5 గంటల కన్నా ముందే ఎవరైనా ఫలితాలు వెల్లడిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్. ఒకవేళ మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తెలిసినా కూడా 5 లోపల దయచేసి టెలికాస్ట్ చేస్తే మరి యాక్షన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రకారం. సో ఈవెన్ ఇఫ్ యు నో ఇట్, కైండ్లీ డోంట్ టెలికాస్ట్ ఇట్. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. పార్టీల నాయకులెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావద్దన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. కేవలం పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. పురాణాపూల్ డివిజన్ కు రీపోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు కమిషనర్. ఆ డివిజన్లో ఓటర్లను స్లిప్లు లేకున్నా మధ్యవేలుకు సిరాగుర్తు వేసి ఓటింగ్ కు అనుమతిస్తామన్నారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. 144 సెంటర్ కూడా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కి ఇప్పటికైతే ఇన్ని రోజుల నుంచి, మన నెల రోజుల నుంచి ఏ విధంగా అయితే చక్కగా అందరూ సహకరించారో, మీరు ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసేటప్పుడు మిమ్మల్ని కోరుతున్నాను, అట్లాగే రిసీవ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళను, పొలిటికల్ పార్టీస్ ను కూడా ఏ విధమైనటువంటి హింసాయుత పద్ధతులకి వారు పాల్పడకుండా, అండ్ ర్యాలీస్, విజయోత్సవ సభలు ఇవన్నీ పోలీస్ పర్మిషన్ చేయకుండా చేయకూడదు. ఎందుకంటే కొన్ని మీరు అన్నట్టుగా 6 గంటల నుంచి 5:30 నుంచి దాదాపుగా 7-8 మాక్సిమం 8 గంటల వరకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నట్లు ఆయన కమిషనర్ జనార్దన్ రెడ్డికి తెలిపారు. ఇక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే చట్ట సవరణ చేయకుండా జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ మేయర్ పీఠానికి జరిగే ఎన్నికల్లో కీలకంగా భావిస్తోన్న ఎక్స్ అఫీషియో ఓట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ ఎన్నికలో గ్రేటర్ పరిధిలో ఓటరైన స్థానిక ఎమ్మెల్సీలకు అవకాశం ఉండేది. అయితే ఈ నిబంధనను సడలిస్తూ తెలంగాణలోని ఎమ్మెల్సీలందరూ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోగా ఓటు వేయొచ్చునని ప్రభుత్వం గత డిసెంబర్లో జీవో నంబర్ 207 జారీ చేసింది. అయితే మొత్తం ఎక్స్ అఫీషియోలు 63 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ కి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లు తక్కువగా ఉన్న ఎక్స్ అఫీషియల్తో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ వేసిందని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిలువేశారు. ప్రభుత్వం 207 జీవో పట్టుకొచ్చి కుట్రపూరితంగా ఎక్స్ అఫీషియో సభ్యులను పెంచుకొని తద్వారా మేయర్ పదవిని కబ్జా చేయాలనే నీచమైనటువంటి ప్రయత్నానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పాల్పడింది. ఈ యొక్క విషయాన్ని మేము హానరబుల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అప్పీల్ ద్వారా. నిన్న ఈరోజు పెద్ద ఎత్తున దానిపై లోతైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి.
మండే నాడు దాన్ని మళ్ళా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. 2 ఏళ్ల వరకు ప్రభుత్వమే చట్టాన్ని సవరించుకోవచ్చన్నారు. విభజన చట్టంలో ఈ వెసులుబాటు ఉందన్నారు. జీవో జారీ చేసిన తర్వాత 2 ఏళ్లలోపు చట్టసభల ఆమోదం పొందితే సరిపోతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే చట్టాన్ని సవరించుకునే అధికారం ప్రభుత్వానికి ఒక్కసారి మాత్రమే ఉందని పిటిషనర్లు వాదించారు. ఒకసారి సవరించాక చట్టసభల్లో ఆమోదించాల్సిందే అన్నారు. దీంతో ఈ అంశంపై లోతైన వాదనలు జరిగిన తర్వాత తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 45% ఓటింగ్ రావడం బాధాకరమన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆన్లైన్ ఓటింగ్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలన్నీ ఆన్లైన్లో పూర్తి చేస్తున్న తరుణంలో ఓటింగ్ను కూడా ఆన్లైన్ విధానం చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్ విధానం వల్ల ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే చాలా తక్కువగా, కేవలం 45% మాత్రమే నమోదైంది. ఒక దేశంగా మనం కూడా డెఫినెట్గా ఆలోచించాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే రిక్రూట్మెంట్లన్నీ కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నాం. ఇందులో చక్కగా చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంది. ఆన్లైన్ చేసేదానికి బయోమెట్రిక్ వాడొచ్చు. ఖచ్చితంగా ఓటు ఎవరైతే అర్హులో వారే వేస్తున్నారని నిర్ధారించుకునే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఓటింగ్ కూడా ఆన్లైన్ కనుక తీసుకొచ్చినట్టయితే బాగుంటుందేమో అనే ఒక అభిప్రాయం. ఎందుకంటే తద్వారానన్నా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, తద్వారానన్నా ప్రజలు మరింత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా నేను వెలిబుచ్చడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఒక దేశంగా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఎన్నికల్లో కూడా ఒకవేళ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వివిధ దేశాల్లో ఏ రకంగానైతే ఆన్లైన్ ఓటింగ్ అలౌ చేస్తూ ఉన్నారో ఆ రకంగా చేస్తే కూడా తప్పు లేదేమో అన్నది నా భావన. మరి దానికి సంబంధించి అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, మరి వారందరూ కూడా అటానమస్ బాడీలు అవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అందులో కూడా సాంకేతిక పరమైన సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు ఒక ముందడుగు దేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. మరి ఇక్కడ ఏమైనా మార్పులకు శ్రీకారం చుడితే తప్పకుండా అందరం కూడా స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడ్డ 4 వ్యక్తులను సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా మరో 9 మంది నిందితులను గుర్తించిన పోలీసులు మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో మీర్చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, షబీర్ అలీపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే 4 కోర్టులో హాజరుపరిచారు. వీరిలో కసబ్, అబీద్, మసీయుద్దీన్, మిస్బా పహిల్వాన్ ఉన్నారు. ఇదే ఘటనకు సంబంధించి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్లపైన మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దూషించటం, దాడి చేయటం, ఉసిగొల్పటం, రెచ్చగొట్టినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వ్యవహారంలో ఎంపీ అసదుద్దీన్ను ప్రశ్నించేందుకు సౌత్ జోన్ పోలీసులు ప్రశ్నిస్తుండగా అసద్ యూపీలోని ఫరీదాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఆధారంగా మరో 9 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. మిగతా వారిని గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. జిహెచ్ఎంసీ ఎన్నికల రోజు పాతబస్తీలో జరిగిన అల్లర్లపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. పాతబస్తీ ఘటనలపై పోలీస్ ఉన్నతాధికారులను వివరణ కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి కాసేపట్లో గవర్నర్ను కలిసి వివరణ ఇవ్వబోతున్నారు. పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై దాడి ఘటనపై విపక్ష నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను పిలిచారని సమాచారం.
ఇక ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో టీఎస్పీఎస్సీ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెక్నాలజీని వినియోగించుకొని నియామకాలు చేపడుతోందని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన 18వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు గవర్నర్, యూపీఎస్సీ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 18వ జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తాతో పాటు 29 రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తోందన్నారు కేటీఆర్. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకొని నియామకాలు చేపడుతూ దేశంలోనే టీఎస్పీఎస్సీ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. మన దేశం ఒక యువ దేశం. భారతదేశంలో సగానికి పైగా జనాభా యువకులు. అట్లాంటప్పుడు ప్రభుత్వ రంగంలో జరిగే నియామకాల్లో పారదర్శకమైన వాతావరణాన్ని నెలకొల్పుతూ అదే రకంగా అందరికీ కూడా మరి సత్వరమే మనకు ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా పూర్తయ్యేదానికి ప్రయత్నం చేసే దిశగా గత సంవత్సర కాలంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న చాలా కార్యక్రమాలు, వన్ టైం రిజిస్ట్రేషన్ కానీ, అదే రకంగా ఆన్లైన్ అప్లికేషన్లు కానీ, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కానీ, మొబైల్ టెక్నాలజీని వినియోగించుకోవడం కానీ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి మొత్తంగా ఏకకాలంలో 30,000 పైచిలకు మందికి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు నిర్వహించడం కానీ, అదే రకంగా వారు చేసిన ఈ అన్ని కార్యక్రమాలకు 2 జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. పారదర్శకతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగినప్పుడే ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించడంతో సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. Dr. Ambedkar had said that he or she shall have to apply his or her mind to the general question of finding out who is the best and most efficient candidate for an appointment. This is what he said when speaking about the Public Service Commission. Dr. Ananta Sarma Iyengar had observed that after all, the success of an institution. హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 18వ జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తాతో పాటు 29 రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తోందన్నారు కేటీఆర్. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకొని నియామకాలు చేపడుతూ దేశంలోనే టీఎస్పీఎస్సీ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పారదర్శకతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగినప్పుడే ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించడంతో సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై చర్చిస్తామన్నారు యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా. ఆన్లైన్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించడంపై పీఎస్సీ చైర్మన్లతో లోతుగా చర్చిస్తున్నామన్నారు. ఇక టెక్నాలజీ వాడకంలో టీఎస్పీఎస్సీ ముందుందన్నారు ఘంటా చక్రపాణి. భవిష్యత్తులో నియామకాల ప్రక్రియలో మరింత టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. టీహబ్లో రేపు ఈ చైర్మన్లందరూ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలతో, ముఖ్యంగా అసెస్మెంట్లో, పరీక్షల నిర్వహణలో, వీటిలో ఏ కంపెనీలు అయితే ఆల్రెడీ పరిశోధనలు చేస్తున్నాయో ఆ కంపెనీలతో ముఖాముఖి కార్యక్రమం, చర్చా కార్యక్రమం ఉంటుంది. అది మొత్తంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఒక కొత్త రాష్ట్రం, ఒక కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినప్పటికీ ఇవాళ దాదాపు 26 రాష్ట్రాల నుంచి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లందరూ ఇక్కడ పాల్గొన్నారు. వారు వివిధ అంశాల మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారి అనుభవాల్ని ఈ సదస్సులో చర్చించనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి వినూత్న కార్యక్రమాలను కానివ్వండి, విధానాలను కానివ్వండి, కొత్త పరీక్ష విధానాలను కానివ్వండి, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 18వ జాతీయ సదస్సు 2 రోజుల పాటు జరగనుంది. పాతబస్తీలో రాజకీయాలతో పాటు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది పురాణాపూల్. కాంగ్రెస్ నేతలపై దాడితో మరోసారి స్క్రీన్ పైకి వచ్చింది ఈ డివిజన్. మైనార్టీల ఓట్లు అధికంగా ఉండే పురాణాపూల్లో అన్ని పార్టీలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేదే ఉత్కంఠగా మారింది. గ్రేటర్ ఎన్నికల చరిత్రలో తొలిసారి ఓ డివిజన్ రీపోలింగ్ కోసం ఏకంగా కౌంటింగ్ నే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఫిబ్రవరి 2న జరిగిన బల్దియా ఎన్నికల పోలింగ్లో చివరి నిమిషంలో పురాణపూల్ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీలో ఏళ్ల తరబడి ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న పురాణపూల్ డివిజన్ అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతంగా మారింది. అధికార టీఆర్ఎస్, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలకు ఇక్కడి ఘటనలు ఆయుధంగా మారాయి. ఏకంగా హైదరాబాద్లో సెక్షన్ 8ని అమలు చేయాలంటూ పార్టీలన్నీ గవర్నర్ను కోరాయి. దీంతో ఈ డివిజన్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది ఉత్కంఠగా మారింది. అయితే రాజకీయంగా మజ్లిస్కు పట్టున్న ఈ డివిజన్లో ఈసారి కాంగ్రెస్ పాగా వేస్తుందనే భయంతో ఎంఐఎం దాడులు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పురాణపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్ గతంలో ఎంఐఎం కార్పొరేటర్గా పనిచేశాడు. ఈసారి మజ్లిస్ను వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఫిబ్రవరి 2న జరిగిన బల్దియా ఎన్నికల్లో చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, గౌస్ మధ్య జరిగిన ఘర్షణ రెండు పార్టీల మధ్య గొడవకు దారితీసింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ సాక్షిగా దాడులు, ప్రతిదాడులు జరిగాయి. దీంతో ఈ డివిజన్లో నెలకొన్న పరిణామాలతో పురాణపూల్ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో మరోసారి పురాణపూల్ రీపోలింగ్ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధానికి వేదిక అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వరకు వస్తారా, ఓట్లేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక రీపోలింగ్ సందర్భంగా పురాణపూల్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కోరామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. పురాణపూల్ డివిజన్లో పోలింగ్ పూర్తయిన 3 గంటల్లోగా ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరులోని ఇండియన్ బిజినెస్ స్కూల్లో ఇక్ఫై యూనివర్సిటీలో 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇక్ఫై వైస్ ఛాన్సలర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. Case development to do PhD program in family business and to establish a center for excellence in family business. The second part of the program is a lecture, 6th Foundation Day lecture, coinciding with the birth anniversary of the founder of this university, Mr. N.J. Yashasvi. మెట్రో సిటీస్లో ఈ మధ్య రెగ్యులర్గా ఫ్యాషన్ వీక్స్ జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా షో స్టాపర్లుగా బాలీవుడ్ తారలు కనిపిస్తున్నారు. అయితే వారికి మేమేం తక్కువ కాదని ఫ్యాషన్ డిజైనర్లు షో స్టాపర్స్ ఎంపికలో పోటీ పడుతున్నారు. టాప్ యాక్ట్రెస్ని ర్యాంపై నడిపిస్తూ ఫ్యాషన్ డిజైనర్ సత్తా చాటుతున్నారు. ఫ్యాషన్ ర్యాంప్ వాక్ అనగానే అందమైన మోడల్స్, ముద్దుగుమ్మలు కనిపిస్తారు. డిజైనర్లు రూపొందించిన దుస్తులను తమదైన స్టైల్లో క్యాట్ వాక్లతో ప్రజెంట్ చేస్తారు. ఇదంతా ఇప్పటి ఫ్యాషన్ షోలలో కామన్. ఇక చివర్లో మోడల్స్ తో కలిసి డిజైనర్లు తమ డిజైన్స్ ఐడెంటిటీ కోసం వాక్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తారల తళుక్కులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీరోయిన్స్ ఓ పక్క సినిమాలో గ్లామరస్ గా కనిపిస్తూనే మరోపక్క స్పెషల్ ఐడెంటిటీ కోసం గ్లామరస్ గా కనిపిస్తూ షో స్టాపర్స్ గా వాక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యాషన్ అంటే కలర్ఫుల్ గా ఉండే ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫ్యాషన్ లవర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు వీరినే బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఏ ప్రమోషన్ యాక్టివిటీస్ లో అయినా వీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫ్యాషన్ షో అంటే చాలు అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్, షో స్టాపర్ ఎవరు?
ఫ్యాషన్ షోలో షో స్టాపర్ కి ఎంత క్రేజో అర్థమవుతుంది. వీరి కోసం డిజైనర్ల అందరూ మోడల్స్ ధరించే డిజైనర్ కలెక్షన్ కంటే కాస్త కొత్తగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం స్పెషల్ కొరియోగ్రఫీని కూడా ముందుగానే ప్రాక్టీస్ చేయిస్తారు. టోటల్ గా చెప్పాలంటే ఆ షోకి ఆ థీమ్ కి మెయిన్ ఐడెంటిటీని తీసుకొచ్చేస్తారు. షోలో ఎంతమంది అందమైన ముద్దుగుమ్మలున్నా ఈ షో స్టాపర్ పైనే అందరి దృష్టి ఉంటుంది. ఇందుకే తాము డిజైన్ చేసిన కలెక్షన్ కి మరింత క్రేజ్ పెరగాలంటే సినిమా సెలబ్రిటీస్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటామని డిజైనర్లు అంటున్నారు. మరికొంతమంది తారలు తమకు ఫ్యాషన్ ఇండస్ట్రీతో అంతగా పరిచయం లేకున్నా, ర్యాంప్ వాక్ అంటే ఏంటో తెలియకున్నా వారికున్న సెలబ్రిటీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని డిజైనర్లు సెలబ్రిటీస్ ని షో స్టాపర్లుగా ఎంచుకుంటున్నారు. వీరు మాత్రమే కాదు, ఇప్పటి క్రీడాకారులు కూడా ఈ మధ్య షో స్టాపర్లుగా మరింతగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సోనియా మీర్జా, సైనా నెహ్వాల్ తో పాటు పలు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న సెలబ్రిటీస్ ఇప్పుడు షోలో స్పెషల్ గా కనిపిస్తున్నారు. I think the fact that I love sarees, but I'm very conscious of wearing sarees because I'm like, I don't find them very comfortable, and this is a sari gown which is really easy to wear, and it's one zip, and when we spoke about it, Nikhil said, oh, everything, it's going to be as comfortable as you can play tennis in, so so I can, and so so I think that's something that was, and it's a beautiful color. ఇప్పటి వరకు హీరోయిన్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇక హీరోలు కూడా మా స్టైలే వేరంటున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వచ్చే బాలీవుడ్ యంగ్ హీరోస్ వరకు మెన్స్ వేర్ లో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ యాక్టర్స్ లో కనిపించినా ఇప్పుడిప్పుడే మన టాలీవుడ్ హీరోస్ కూడా ఈ రూట్ లోనే నడుస్తున్నారు. ఆకాష్ టాబ్లెట్లు తయారు చేసిన డాటా విన్ కంపెనీ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కంపెనీ తెలంగాణ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాటా విన్ కంపెనీ సీఈఓ సునీత్ సింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేవలం 3 నెలల్లోనే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడతామని, ఈ ప్లాంట్ పై 100 కోట్ల రూపాయలను పెట్టుబడి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోందని, టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే 25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కెనడా ప్రభుత్వం నుంచి కెనడా దేశంలో ఉన్నటువంటి ప్రావిన్స్లకు సంబంధించి అంటారియో అండ్ అదర్ స్టేట్స్ సంబంధించి చాలామంది ఇన్వెస్టర్స్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వివిధ రంగాల్లో ఐఐటి మెక్మాస్టర్ యూనివర్సిటీ తోటి, అట్లాగే మ్యాంట్రోస్ ఇన్వెస్ట్మెంట్, సింక్రోమాక్స్ అంటే బయోటెక్నాలజీలో, అట్లాగే యూనిక్ బ్రాడ్బ్యాండ్ సిస్టమ్స్ విత్ ఆస్ట్రో మైక్రోవేవ్ ఐటీలో, అట్లాగే న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించి కూడా ఇతరత్ర అంటే ఈవెన్ అంటే డిఫరెంట్ వివిధ రకాలకు సంబంధించినటువంటి ఐటీతో పాటుగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. కేవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.